నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. नमस्कार साष्टांग श्री साईनाथ स्मरामि मणिकर प्रदाने जवामि पुराणे कलियुगे साधे स्वभावे तरावे जगत्तारुणीमाय ताता नमस्कार साष्टांग श्री साईनाथ ज्ञान कैवल्य बाबा नमस्कार साष्टांग श्री साईनाथ साई प्रेम नमस्कार साष्टांग श्री साईनाथ रामे परिसान अंतर्यपाला रामे मनोजन्य जुम्बो निकाला सुखीकाल प्रेमे महाज्ञानपदाय महा ज्ञानंदात्म महा बालोत्तुंजय महा महायोगी महा ओम अवधूताय महा ओम अनसूयानंदाय महा ओम अत्रिपुत्राय महा ओम सर्वकामफलाय महा ओम ऋषिकाय महा ओम भवानंदकाय महा ओम ओम ह्रीं बीजश्रेवाय महा ओम सर्वेश्वराय महा ओम क्रोम बीजाय महा ओम अधिष्ठाय महा ओम समित्य महा मनुष्याय महा ओम ऐं बीजके महा ओम वाग्दाय महा ओम क्लीं बीजके महा ओम देवके महा ओम महाके महा ओम गौशाय महा ओम भूस्तांबरे महा ओम ग्राम वेशके महा ओम महाते महा ओम चिरंजीवे महा ओम नाना विषय महा ओम समस्त गुणमते महा ओम अनंतकाय महा ओम मूर्ते महा ओम भरताय महा ओम आदिवादी निवारणे महा ओम दुःखवे महा ओम दायित्ववे महा ओम जगते महा सुखवे महा ओम सर्वमंत्र स्वरूपाय महा सर्वयंत्र स्वरूपाय महा ओम महा सर्वभूते महा ओम शिवाय नमः ओम शिवाय महा ओम दत्तात्रेय महा ओम महागंभीर रूपाय महा
ఓం వైకుంఠవాసాయ నమః ఓం శంఖచక్ర పుంగాయ నమః ఓం వైద్యాయ నమః ఓం దుష్మయ నమః ఓం హృదయ నమః ఓం నారాయణ నమః ఓం అసదాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం ప్రజాయ కృపాయ నమః ఆనంద రూపాయ నమః ఓం బ్రహ్మ రూపాయ నమః ఓం మహావాక్యవయ నమః ఓం రత్నాయ నమః సర్వస్వకాయ నమః సత్యానంద రూపాయ నమః సకల దేవాయ నమః కుటుంబకాయ నమః విలాపాయ నమః కులభాయ నమః సర్వకాయ నమః దిగంబరాయ నమః భక్తవాయిందకాయ నమః ముక్తి త్రేతాయ నమః స్వస్థాయ నమః దిశాయ నమః ఓం భవదాయ నమః ఓం త్రిగుణాటకాయ నమః సర్వభిష్ట ఫలప్రదాయ నమః ముక్తానందకాయ నమః ఓం శ్రీ అలగాదేవ్య అష్టోత్తరం చ కరిష్యే. ఆ నీళ్ళు ముట్టుకొని ఒకసారి నీళ్ళు ముట్టుకొని అలగాదేవి పూజ చేయాలి. ఓం అలగాదేవ్యాయ నమః ఓం అలగాయ నమః ఓం అలగాయ నమః. అలాగా కుంకుమ కానీ పూలు కానీ పూజ చేయండి అనుకుంటారు. ఓం అలగాయ నమః ఓం దేవ్యాయ నమః ఓం మహాలక్ష్మి నమః ఓం అనగా స్వామిపతే నమః ఓం ఓం బలే మందిర నమః ఓం ఓం నారాయణ నమః ఓం జ్ఞానపతే నమః ఓం విష్ణావతే నమః ఓం భక్తజనవే నమః ఓం నారాయణే నమః అత్యంతే నమః ఓం శరణే నమః ఓం విష్ణువే నమః ఓం జ్ఞానమాయ నమః శ్రీరాయ నమః. जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्री विजयी भव बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्री विजयी राजमां वसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्री विजयी भव सुमति नंदन नर हरि नंदन दत्त देव प्रभु श्रीपादा
जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्रीविजयी भव पीठिकापुरा नित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्रीविजयी भव श्रीमदकन्दा श्रीविजयी भव पीठिकापुरा नित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्रीविजयी भव श्रीवत्सराजं शरणं అది తెలియట్లేదు ఎక్కడుందో సీల్ వస్తుంది ఇట్లా దాన్ని అనగానే వస్తుంది కదా సీల్ ఉంటది వాటర్ మామూలు గ్లాస్ లో పెట్టండి నైవేద్యం చూపించినాక వేరే जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्रीविजयी भव पुण्यरूपिणी राजमां वसुतगर्भ पुण्यफल सञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्रीविजयी भव पीठिकापुरा नित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकन्दा श्रीविजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्रीवत्सराजं शरणं प्रपद्ये పూజం మయా దేవస్తే అనియా ధర్మాలస్య అక్షులు వాటర్లో పోసి పెట్టి మా అందరు కూర్చోండి, కథలు ప్రారంభం అవుతున్నాయి. చక్కగా వినండి కదా. ఈ కథ వినటం వల్ల పాఠాలు కూడా వస్తాయి. 1వ అధ్యాయము అందరూ కూడా జాగ్రత్తగా వినండి. పూర్వము శ్రీ నారాయణుడు జంబాసురుని పరాజితులు గావించాడు. మహేంద్రాది దేవతలను జయించిన వాడు సామాన్యుడు కాదు కదా. అందువల్ల ఆ కథ వినాలని నాకు ఎంతో సంతోషంగా ఉంది. తమరు దానిని వినిపించండి అని అడిగాడు దీపకుడు. ఎవరిని? గురువు గారిని అడిగాడు. అప్పుడు గురువు గారు ఇలా చెప్పసాగారు. కథలు చెప్పేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే నాయనా పూర్వము అర్జునుడు అడగగా శ్రీకృష్ణ పరబ్రహ్మ చెప్పిన దాన్నే నీకు చెప్తున్నాను విను అని గురువు చెప్పాడు దీపకుడు. అర్జున, బ్రహ్మ కుమారుడు మహా తపస్వి అయిన అత్రి మహర్షి తన ధర్మపత్ని అనసూయాదేవితో కాపురం గావిస్తూ ఉన్నాడు. పుత్రుల కొరకు ఆ దంపతులు శ్రీ మహావిష్ణువుని గూర్చి ఘోరమైన తపము గావించారు. శ్రీ మహావిష్ణువు అంశతో దత్తయోగి జన్మించాడు. ఇలా ఉండగా జంబాసురుడు దేవతలందరినీ బాధింపసాగాడు. దేవదానవులు మహాఘోరంగా యుద్ధం గావిస్తున్నారు. ఆ యుద్ధంలో జంబాసుడు ముసల ముద్గద ఆయుధాలతో దేవతలందరినీ గెలవసాగాడు. ఆ సమయాన దేవతలందరూ బ్రహ్మదేవుని తీసుకొని వింధ్యగిరి దగ్గర దత్తాత్రేయ స్వామిని దర్శించారు. ఆ దంపతులను చూచి దేవతలు, ఓ దత్తాత్రేయ స్వామి, జంబాసురుడు మమ్మ బ్రతకనీయకుండా ఉన్నాడు. అందువల్ల తమరు మమ్మ రక్షించాలని వారందరూ దత్తయోగిని దీనంగా వేడుకున్నారు. అప్పుడు దత్తాత్రేయ స్వామి తన హోమగుండము నుండి ఒక మహాశక్తిని పుట్టించాడు. ఆ మహాశక్తి ఘోరమైన శబ్దాలతో ఊన బోంతరాలకు బద్దలైనట్టుగా అనేక మహా అస్త్రాలతో జంబాసుని చంపి మహేంద్రుడికి సర్వరాజ్యాన్ని ఇచ్చింది. అప్పుడు దేవతలందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతటితో 1వ అధ్యాయం సంపూర్ణం. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగారు.
మాహిష్మతి పట్టణాన్ని కాత్య వీరార్జునుడనే రాజు పాలించేవాడు. అతడు 3000 సంవత్సరాలు మహా తపస్సు కావించాడు. శ్రీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. వరము కోరమనగా 1000 చేతులు ఇమ్మని వేడుకున్నాడు. అంతేకాదు ధర్మ మార్గముతో ప్రజలను పరిపాలించే మహా తేజస్సిమ్మనగా శ్రీనారాయణుడు అతనికి వరాలిచ్చాడు. అంతేకాదు పార్థ, యుద్ధములో ఈడులేని శౌర్యాన్ని కూడా పొందాడు. అంతట కాత్య వీరార్జునుడు త్రిమూర్త్యాత్మకుడే శ్రీ దత్తాత్రేయులను సేవించి చక్రవర్తి పదం, అనిమాది అష్టసిద్ధుల్ని కూడా పొందాడు. 10,000 దివ్యయాగాలను కూడా ఏక దీక్షతో చేయించాడు. బ్రాహ్మణులకు భూరి దక్షిణలను సమర్పించాడు. విమానంతో గగన మార్గంలో సంచరింపసాగాడు. ఆ చక్రవర్తి కీర్తిని దేవ గంధర్వులు, నారదులెందరో కూడా కీర్తించారు. ఈ విధంగా ఆ చక్రవర్తి భూమిని ధర్మరక్షణ గావిస్తూ 50,000 సంవత్సరాలు పరిపాలించాడు. మహేంద్రుడు అతని ధర్మ పరిపాలన మెచ్చుకొని నెలకు 3 మూరలు వర్షించేవాడు. ఇలా పరిపాలిస్తున్న ఆ కాత్య వీరార్జున చక్రవర్తికి 1000 మంది భార్యలు ఉన్నారు. వారందరితో ఒకనాడు ఆ రాజు నర్మదా నదిలో జలక్రీడోత్సవం గావిస్తూ ఉన్నాడు. ఆ సమయాన లంకానాథుడు రావణాసుడు దారిలో ఎగుచు కాత్య వీరాజుని జయింప మనసు కలిగినాడు. ఆ చక్రవర్తి రావణుని బంధించి తన బందికానాలో ఉంచగా రావణుని తాతగారైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చి కాత్య వీరాజుని బ్రతిమాలి రావణుని విడిపించారు. సమస్త శాస్త్రాలు దత్తాత్రేయుని వల్ల నేర్చాడు కాత్య వీరార్జునుడు. ఓ పాండుకుమారా, నీవు అర్జునుడివి. నీవు అంతటి వాడివి అవ్వాలని నా అభిలాష అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పసాగారు. కాత్య వీరార్జునుడు అంత స్థాయికి రావటానికి కారణం ఎవరు? ముందు కాత్య వీరార్జునుడు ఇంత బలంగా ఉండేవాడా? చక్రవర్తిలా ఉండేవాడా? అత్యంత బలహీనుడిగా ఉండేవాడు. ఆయన అసలు శక్తిహీనుడై ఉండేవాడు. అంతటి శక్తి ఎలా వచ్చింది? ఆయన దత్తాత్రేయ స్వామి ఉపాసన ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాత స్వామి చక్రవర్తి పదంలో 50,000 సంవత్సరాలు ఉంచారు. అలాగే 1000 మంది భార్యలు. అలాగా ధర్మాన్నే కాపాడుతూ వచ్చారు. అనగాష్టమి వ్రతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది కూడా కాత్య వీరార్జున స్వామి. ఆయన ద్వారానే అనగాష్టమి వ్రతము గురించి అందరికీ తెలియజేశారు. ఆ కాత్య వీరార్జునుడు అనగాష్టమి వ్రత మహాప్రభావం చేతనే అనిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, మహిమ, ఇసిత్వం, వసిత్వం అను అష్టసిద్ధులను అనేక యోగ శక్తులను పొందాడు. అనగా ధర్మరాజు బావా శ్రీకృష్ణ, అనగాదేవి వ్రతం ఏ మాసం ఏ తిథిని ఎలా చేయాలో మాకు తెలపండి అన్నాడు. అలా అడగ్గా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఇలా అన్నాడు: కృష్ణాష్టమి నాడు లేదా మార్గశీర్ష మాసంలో అనగాష్టమి వ్రతాన్ని గావించాలి. స్నానం గావించి తెల్లని వస్త్రాలు దాల్చి పుష్పాలతో సుగంధంతో ఋగ్వేద పూర్వక మంత్రాలతో కలశాన్ని స్థాపించాలి. ఆ కాలంలో దొరికిన ఫల పుష్పాలతో శ్రీ అనగాష్టమీదేవి పూజ గావించాలి. బంధువులు, మిత్రులు, ఆప్తులను పిలిచి భక్తి శ్రద్ధలతో ఆ దేవిని హృదయపూర్వకంగా అర్చించాలి. పంచభక్ష పరమాన్నంతో మహానివేదన ఆ దేవికి నివేదించాలి. వ్రతాంతమందు వ్రత పారాయణం చేయాలి. ఓ ధర్మరాజా, ఇలా జీవితాంతం ఈ మహావ్రతాన్ని తప్పకుండా ప్రతి సంవత్సరం గావించాలి. ఆ రాత్రి జాగరణ చేసి నా దివ్య చరిత్ర విని మరునాడు నవమి రోజున జలమధ్యలో ఆ దేవి విగ్రహాన్ని నిమజ్జనం గావించాలి. ఇలా ప్రతి సంవత్సరం శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం ఆచరించిన నరునకు సర్వ పాపాలు నశిస్తాయి, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ఆ నరుని జీవితంలో లేమి లేకుండా పోతుంది. ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో హాయిగా అతడు భూమిపై అనుభవించి అనంతరం నాగలోకములో నా దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు గురువు ఇలా అన్నాడు: కాత్య వీరార్జున చక్రవర్తికి మహాయోగాలిచ్చిన ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా వారి జీవితం ధన్యమవుతుందని చెప్పారు. 3వ అధ్యాయం సంపూర్ణం. నాకు అయిపోయింది. హార్ తీసుకోవడం అలాగా పర్లేదు ఎలాగో ఒక్క రోజులో తీసి మొక్కలు. శ్రీ దత్తాత్రేయ మహారాజుకి, శ్రీపాదశీలభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, అకల్కోట్ స్వామి లక్ష్మీ సమేత స్వామికి. చెప్పొచ్చుగా గట్టిగా. 4వ అధ్యాయం. ఈ అక్షింతలు వేసి మళ్ళీ అక్షింతలు చేతిలో పట్టుకోండి. క్షీరసాగర మదనం జరుగుచున్నప్పుడు అమలక వృక్షం అందుండి ఉద్భవించిన దీన్ని శ్రీ మహావిష్ణువుకి సమర్పించిరి. అందువలన అమలక వృక్షము కృష్ణామలక వృక్షము అని పేరుగాంచినది. దీన్నే కృష్ణామలక వృక్షము లక్ష్మీదేవికి ప్రీతికరముగా క్షీరసాగరమునందే నిలిపెను.
అత్రి అనసూయ తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడిగా అవతరించిన సమయమున ఈ నల్ల ఉసిరిక వృక్షమును క్షీర సాగరము నుండి భూలోకముకు తీసుకుని వచ్చెను. ముందుగా బ్రహ్మదేవుడు ఈ వృక్షమును రేణుకాదేవి ఉన్న మాతృతీర్థమున సిద్ధులచే నాటబడినది కావున సిద్ధామలక వృక్షము అనే పేరు గంచినది. ఈ వృక్షము క్షీర సాగరమున పాతాళమున భూలోకమున వెలిసి సేవలందిన వార్లకు సిద్ధులను ప్రసాదించుచున్నది. ఇట్లు దండకారణ్యమునందు దత్తాశ్రమమునందు సిద్ధామలక వృక్షం వెలిసినది. ఈ ప్రాంతము అమలక గ్రామమని అమలకాశ్రమమని పేరుగాంచినది. ఈ అమలక వృక్షము క్రింద మణిపీఠము ఉన్నది. దానిపై దత్తుడు ఆసీనుడై ఉన్నాడు. కంఠమున మణిహారములు, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున అనఘాదేవి, వెనక కామధేనువు, 4 కుక్కలు, సనక సనందాది సాధు పురుషులు, నవనిధులు పరివేష్టించి ఉండగా పరాశక్తి, నాగేశ్వరి, కామప్రద, శ్రీ భువనేశ్వరి, భూతజాలములు, అష్టసిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు కరములతో నమస్కరించుచున్నారు. శ్రీ దత్తుడు పద్మాసనముతో 4 చేతులు యందు శంఖ చక్రములను, గదా పద్మములను, డమరు త్రిశూలములను, కమండలము, జపమాలను ధరించి ఉన్నాడు. తన తల్లిదండ్రులు అత్రి అనసూయాదేవి ఉన్నతాసనములపై కూర్చొని ఉండగా సోదరులైన చంద్రుడు, దుర్వాస మహాముని ప్రసన్న వదనముతో నమస్కరించుచు దత్త మహాప్రభువుని స్తుతించుచున్నారు. ఈ సమయములో చల్లని గాలి వీచుచుండగా, గంధర్వులు గానము చేస్తుండగా, రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలు నాట్యము చేస్తుండగా ప్రకృతి పులకించి మనోహరముగా ఉన్నది. అచటనున్న భక్తులందరూ సర్వమును మర్చి సమాధి స్థితిలో నుండగా వారి కోరికలు కోరగానే నెరవేరుచుండగా దత్తుడి కరుణా కటాక్షముల వల్ల యోగము, జ్ఞానము, మోక్షము పొందుచున్నారు. కావున భక్తులందరూ ఈ అధ్యాయంను తెలిపిన విధముగా అనగాష్టమి వ్రతకల్పము వీలైనచో నల్ల ఉసిరిక వృక్షము కింద చేయుట చాలా శ్రేష్టము. అందరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని మణిపీఠము, దత్తాత్రేయ స్వామి, చంద్రుణ్ణి, దుర్వాసుడిని ఊహించుకోండి. అలాగే అత్రి అనసూయుల్ని కూడా ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఒకసారి ధ్యానించుకుంటే అక్కడ అందరి కోరికలు స్వామి ఎలా తీరుస్తున్నారో ఇక్కడ మీ కోరికలు కూడా అలా తీరుస్తారు. 4వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ దత్తాత్రేయ మహారాజుకి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, అనఘా లక్ష్మీ సమేత అనఘా స్వామికి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయం. అక్షింతలు వేసి మళ్ళీ అక్షింతలు చేతిలో పట్టుకోండి. బ్రహ్మదేవుడు ఒకనాడు అవిద్య ఆవరించి బుద్ధిమాంద్యం ఏర్పడి వేదములకు గుర్తుకు రాలేదు. వేదములన్నీ కూడా బ్రహ్మదేవుడు మర్చిపోయారు. గాయత్రి మంత్రము సైతము మర్చిపోయాను. వెంటనే సహ్యాద్రి పర్వతము చేరి పరాశక్తి స్వరూపిణియగు రేణుకాదేవిని ఇట్లు ప్రార్థించను. తల్లి, నేను వేదములను మర్చితిని, ఒక్క మంత్రమైనా గుర్తుకు రాకున్నది. నా దురావస్థను, దుఃఖములను తొలగించి వేదములు గుర్తుకు వచ్చినట్లు చేయు సముద్రాలువి నీవే, పాహిమాం అని ప్రార్థించను. బ్రహ్మదేవుని పరిస్థితి గమనించి పూర్వము సోమకాసురుడు వేదములు ఇచ్చిన విషయం మరిచితివా అని పలికి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమని చెప్పాను. వెంటనే బ్రహ్మదేవుడు వైకుంఠము చేరి క్షీరసాగరమును చూడగా విష్ణు దర్శనం లభించలేదు. అచట కృష్ణామలక వృక్షము బ్రహ్మదేవునికి కనిపించగా దానిని తీసుకుని రేణుకామాత వద్దకు చేరగా ఆమె నేడు విష్ణువు లక్ష్మీదేవితో సహయాద్రి అందే అనగా సమేతుడై దత్తుడిగా వెలిసి ఉన్నారు. నేను అతనిని నీ కడకు రప్పించదను అని దత్తుని మదిలో తలిచినది. స్మతృగామి సనోవతు అనే ఆర్యోక్తిని అనుసరించి దత్తుడు అనగా సమేతుడై వెంటనే ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు దత్తునికి నమస్కరించి తన పరిస్థితి వివరించి విషాదగాథను విన్నవించుకొనెను. దత్త మహారాజ్ బ్రహ్మదేవునితో, ఈ రేణుకామాత మనోన్మని, ఓంకార రూపిణి, శబ్ద బ్రహ్మమయి, వేదమాత, సావిత్రి అని పిలువబడుచున్నది. విమలాహ్లాదిని, ఉత్కర్షిణి, జ్ఞాన, యోగ్య, విజ్ఞ, ఈశాన్య, ప్రాహ్వి, అనుగ్రహ అను అష్టనామాలతో ఈమెని స్తుతించెదరు. ఈమెని కన్నెవారు ఎవరూ లేరు. స్వయంభువు, జగములకు తల్లి. ఈమె ఏకవీరి అను నామముతో గాయత్రి మాతగా విరాజిల్లుచున్నది. ఇది విని బ్రహ్మదేవుడు ఏకవీర గాయత్రియా అని ప్రశ్నించెను. ఆ సమయంలో దత్తాత్రేయంతో కూడున్న అనగాదేవి ముఖార విందము నుండి వేదములు రెప్పపాటు కాలమున వెలువడి దివ్య కాంతులతో రేణుకాదేవి ముఖమున చేరినవి. అది చూసిన బ్రహ్మదేవుడు విస్మయుడై, భువనేశ్వరి, ఓంకార వాచ్యవు, నీవు లేనిదే పరమాణువైనా లేదు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపినివి మరియు మానస హంసవు అని ప్రార్థించను.
బ్రహ్మదేవుడు రేణుకాదేవి అనుగ్రహంతో దత్తదేవుని ఆశీస్సులతో బ్రహ్మలోకమందు వేదములతో చేరెను. ఈ కథ వలన తెలియనది ఏమనగా సాక్షాత్తు అనగాదేవియే ఈ జగత్ తారిణి అనియు మరియు ఆ భుజముల నుండి వేదములు ఉద్భవించిననియు తెలియచున్నది. కావున అనగాదేవి వ్రతం ఆచరించిన వారికి ఆయురారోగ్యము, వేద జ్ఞానము, యోగము, ఆయుష్, ఐశ్వర్యము, మాంగళ్యము కలిగి చిట్ట చివరకు అనగాదేవి సాన్నిధ్యం పొందగలరు. ఓం శాంతి శాంతి శాంతి. 5వ అధ్యాయం సంపూర్ణం. అక్షింతలు వేసేయండమ్మా. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి, నృసింహ సరస్వతి స్వామికి, అకల్కోట్ స్వామి సమర్థి, లక్ష్మీ స్వామికి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. రామకృష్ణ హరి వాసుదేవ హరి. అరవింద గట్టిగా చెప్పు. అవును, అదేలా అంటుకుంటా. అట్లా ఇచ్చావు ఏమన్నా నీకా? వేస్తాను, పట్టుకో. వేస్తాను వేస్తాను వేదాశీర్వచనం అయిపోయింది. ఇంకేంటి కథలు? ఉద్వాసం చెప్పేసి కదిపించేసి ఆఖరిని కొబ్బరికాయలు కొట్టించేసేయండి. 5 కొబ్బరికాయలు. ఇక్కడ ఏమో 2 ఉన్నాయా? ఇక్కడ ఇవ్వండి అక్షింతలు. అక్షింతల డబ్బా ఇవ్వండి, అందరికి వేయాలంట. నేను కాదు కొట్టాల్సింది, కొట్టించేసింది. ఇదిగోండి 2 కాయలు ఉన్నాయి. ఇంకా 5 అధ్యాయాలకి 5 కాయలు. ఇదిగో మీరు కాదు, ఎప్పుడు మగపిల్లల చేత కొట్టాను. ఎల్లు మహిధర్, శ్రీనివాస్ వెళ్ళండి. ఒకటి ఏ శ్రీనివాసు కొబ్బరికాయ కొట్టి తీసుకురా. పని వెళ్ళు. బాపు వెళ్ళు. అయిపోయింది. 5గురికి వచ్చేసింది ఛాన్స్. 5గురు వెళ్ళండి. 5 కాయలు. దత్తనగా ప్రాప్తిస్తూ మనోవాంఛ ఆరోగ్యం సుఖ సంతోషం. మీ సంకల్పాలన్నీ దుష్టగ్రహ పీడ నివారణార్థం గ్రహాలు బట్టే మనోవాంఛ ప్రాప్తిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. శీఘ్రమే మీ ఇంట శుభకార్యాలు జరిగాయి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యమస్తు. రత్నంగా ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యమస్తు. సుఖ సంతోషమస్తు. ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యమస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యమస్తు. సుఖ సంతోషమస్తు. ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. ఆయురారోగ్యమస్తు. సుఖ సంతోషమస్తు. నూతనంగా ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అనంతమైన గురుసేవా ప్రాప్తిరస్తు. మంచి హ్యాపీగా ఉంటారు ఇప్పుడు. ప్రాప్తిరస్తు. మనోవాంఛ మీరు అనుకుంటున్న కోరికలన్నీ నెరవేరుస్తారు. దత్తనగా ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఆయురారోగ్యం సుఖ సంతోషమస్తు. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. దత్తనగా ప్రాప్తిరస్తు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు. ప్రాప్తిరస్తు. శీఘ్రమే మళ్ళీ సంతాన ప్రాప్తిరస్తు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు. తేజ ఇష్టం లేదు కదా నీకు, కానీ స్వామి ఇస్తున్నారు. ప్రాప్తిరస్తు. ఆయుర ఆరోగ్యమస్తు. సుఖ సంతోషమస్తు. దత్తనగా ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. నీకు కూడా మంచి ఉద్యోగం రావాలి అర్చన. ప్రాప్తిరస్తు. ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు. ప్రాప్తిరస్తు. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. దత్తనగా ప్రాప్తిరస్తు. ఆయుర ఆరోగ్యమస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. దత్తనగా ప్రాప్తిరస్తు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. గురుసేవా ప్రాప్తిరస్తు. సరే ఓ దత్తనగా ప్రాప్తిరస్తు. ఆయుర ఆరోగ్యమస్తు. సుఖ సంతోషమస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. శీఘ్రంగా మీ ఇంట్లో శుభకార్యాలు దత్తనగా ప్రాప్తిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు.
శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు ప్రాప్తిరస్తు ఆరోగ్యమస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. కడుపులు నింపి గురుసేవ చేయి. దుష్టగ్రహ పీడా నివారణార్థం. ఆ దుష్టగ్రహాలన్నీ ఎగిరిపోవాలంతే. నిన్ను దీవించానా? అదేంటి ఎలా మిస్ అయ్యో? ఉన్నత ఉద్యోగమస్తు ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు సియానం ప్రాప్తిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఆయుర ఆరోగ్యమస్తు. సంతోషంగా ఉండాలి. మీ ఇంటికి మేము వస్తాం. ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు. సుఖ సంతోషంగా ఉండండి. రోజుకి 100 ఫోన్లు చేయకుండా ఉద్యోగం. సరేనా? మంచి పొజిషన్కి వెళ్తాం. వెళ్ళామని ప్రాప్తిరస్తు మానవాంఛ సుఖ సంతోషమస్తు దత్తన్గా ప్రాప్తిరస్తు మనోవాంఛ ఫల సిద్ధిరస్తు ఆయుర ఆరోగ్యమస్తు దత్తన్గా ప్రాప్తిరస్తు. కూర్చోబెట్టండి ఆవిడ ఫస్ట్. ఉద్వాసం చెప్పేయండి. వస్తున్నాను మీకు. దత్తన్గా ప్రాప్తి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పడిందా? నిల్చు. ఓం ప్రాణాయ స్వం ఓం ప్రాణాయ స్వం ఉదానాయ స్వం. ఉద్వాసం చెప్పేయండి. నేను లోపలికి వెళ్తున్నాను. గెస్ట్లు వచ్చి కలిపేసి ఎవరు కావాలి వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి ఇంటికి. ఎవరి ప్రసాదం వాళ్ళు, ఎవరు ఆకులు వాళ్ళు తీసుకెళ్ళిపోవాలమ్మా. ఉంచొద్దు. ఉండి చెప్తారు. ఇప్పుడు ఉంటదమ్మా సువాసిని పూజ. అమ్మా 5 కుర్చీలు వేయండి. 5 ఇక్కడే స్వామి దగ్గర. అటు లేదు ఇంక ఇటే. పసుపు 3 పళ్ళాలు. 5 పళ్ళాలు చూడండి. పళ్ళాలు పారానీలు. బాక్స్ కూడా ఏమైనా తెచ్చారేంటి? అదే ఏం లేదు. పుష్పం కూడా ఇస్తాను. శ్వేత సువాసిని పూజ తెలుసు కదమ్మా.
పాదవల్లభ దిగంబర శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త జై 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 గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై శివలభ స్వామికి జై సరస్వతి స్వామికి జై కోట్ స్వామి సమర్థకి జై మహాలక్ష్మి సమేత అనఘా స్వామికి జై అవధూత చింతన చింతన శ్రీ గురుదేవ
చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఉండండి, మిగతా వాళ్ళు సంగీత కూర్చోండి, మంచిగా అందుకే చూడు ఇక్కడి నుంచి ఏమవుతుంది అర్థమైందా?
सर्वकामसिद्धे ब्राह्मी माहेश्वरी उमादि वैष्णवी वाराही माहेश्वरी चामुण्डे महालक्ष्मी सर्वसंक्षोभिणी అది మన ఒక గిలాస్ పట్టుకోండి అందరు చేయవచ్చు అందరు అక్కడ పట్టుకోండి పట్టుకొని వచ్చే అట్లయితే మంచిది అంత మహాకాళి 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 వరికమ్మ వరాలు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు శీఘ్రమే శుభకార్యాలు కళ్యాణమస్తు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి सर्वजुम्बिनी सर्वशस्त्री सर्वरञ्जनी सर्वोन्मादिनी सर्वार्थसाधिनी सर्वसर्वमङ्गलिनी सर्वमङ्गलमयी सर्वकल्पक्षयङ्करी सर्वसौभाग्यदायिनी सर्वस्वामी
అక్షింతలే అక్షింతలు ఇంకో ప్లేట్ ఉంది కదా, ఇస్తేనమ్మా అక్షంతలు కావాలి. ఖడ్గమాల ఆపండి. దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర 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 నా చీర పెడతారట. అవును ఆరవిచ్చాక చెప్పండి. సరస్వతి అమ్మవారు ఈ ప్లేట్ ఆంటీ లలిత ఆంటీ ఆవిడే లలిత ఆవిడే సరస్వతి ఆంటీ మీకు ఇచ్చిన వాయనం శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త మంచి పాట పాడి నాలుగు పాట జననీ శివకామి జయ శుభకామి భీతరినున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి దేవునియవే అమ్మా భవాని జననీ శివకామి జయ శుభకారిణి విజయ రూపిణి శివకామిని అమ్మలగన్న అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ నిరములు జోడితి నమ్మ భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ భారతన చుచులు పాడరే శ్రీ ఆండాలు నరసింహరసి మీరు వేడరే కోరికల బంగారు గొప్పనైన పల్లెరమున కోరికల బంగారు గొప్పనైన పల్లెరమున చారు మాణిక్య దీప సమిదలంచి కీల భూమి తులసి వనమునందు త్రవ్వగా శ్రీ పట్టనాథ కిలని బాల వైజరించగా తులసి వనమునందు త్రవ్వగా శ్రీ పట్టనాథ కిలని బాల వైజరించగా నలిన నాపుడైన శ్రీమన్నారాయణని గూడి నలిన నాపుడైన శ్రీమన్నారాయణని గూడి ఇలలతో నన్ను
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర. ఈరోజు మార్గశిర మాస బహుళాష్టమి సందర్భంగా అనగాష్టమి వ్రతము అంగరంగ వైభోగంగా ఇక్కడ మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో జరిగింది. ఎంత ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతంలో పాల్గొన్నారంటే దాదాపు ఒక 54 మంది మించే పాల్గొన్నారు. అంతా శ్రీపాదుల వారి కృప. ఎవరైతే ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటారో వారికి స్వామి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే కోరిన కోరికలు ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళ జీవితాల్లో చక్కటి మార్పు వస్తుంది. అలాగే వాళ్ళకి స్వామి జ్ఞానాన్ని, అలాగే మనశ్శాంతిని, ఆనందాన్ని కూడా ప్రసాదిస్తారు. గురువు జీవితంలో ఉంటే అంధకారంలో నుంచి వెలుగుని తీసుకొస్తారు. అలాంటి ఆదిగురు దత్తాత్రేయ స్వామి కాత్య వీరార్జునుడికి 1000 బాహువులు ప్రసాదించి చక్రవర్తి పదాన్ని ఇచ్చారు. అంటే 50,000 సంవత్సరాలు మాహిష్మతి సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తిగా వెలుగొన్నారు. అలాగే ధర్మ మార్గంలో నడుచుకున్నారు. అనగాష్టమి వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా ఆయన ఒక్క సంవత్సరం కూడా దాన్ని మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం కూడా అనగాష్టమి వ్రతాన్ని చేసుకుంటూ అనగాష్టమి వ్రతాన్ని ప్రాచుర్యంలో కూడా తీసుకొచ్చింది కాత్య వీరార్జునుడే. అలాగే శ్రీరామచంద్రుడు చేత దశరథ మహారాజ్ చేయించింది కూడా అనగాష్టమి వ్రతమే. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడి చేత చేయించింది అనగాష్టమి వ్రతమే. శ్రీపాద శ్రీవల్లభ స్వామి తన పుస్తకం రాసినటువంటి, అంటే తన చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి చరిత్ర రాసినటువంటి శంకర్ భట్ కూడా అనగాష్టమి వ్రత విధానాన్ని తెలియచేశారు. ఆ వ్రతం ప్రాచుర్యం తెలియచేశారు. ఆ వ్రతము చేయాలి క్రమం తప్పకుండా. తమ భక్తులు, దత్తభక్తులు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగేటటువంటి లాభాలను కూడా స్వామి స్వయంగా తెలియచేశారు. అలాగే అనగా అంటే పాపము లేనిది, అంటే మనం ఈ వ్రతం ఆచరించడం వల్ల మన పాప కర్మలు ఏవైతే ఉంటాయో అవి గుట్టలు గుట్టలుగా పేరిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ వ్రతం మనం చేస్తూ ఉంటామో నెమ్మదిగా స్వామి ఆ పాపపు రాశుల్ని ఎప్పుడైతే ఈ నామస్మరణ ద్వారా, ఈ వ్రతం ద్వారా, హోమం ద్వారా ఆ పాపపు రాశుల్ని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటారు స్వామి. స్మరణ మాత్రేన సంతుష్టుడు దత్తాత్రేయ స్వామి. చాలా చాలా వైభోగంగా జరిగింది ఈరోజు అనగాష్టమి వ్రతము. దత్తాత్రేయ స్వామి, అనగా స్వామి, అలాగే అనగా లక్ష్మి, అలాగే అష్టసిద్ధులను కూడా పెట్టి పూజించడం జరిగింది. క్రమం తప్పకుండా ప్రతి నెల ఎవరైతే అష్టమి రోజు ఈ అనగాష్టమి చేసుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఉండే వాళ్ళు కూడా ఈ వ్రతం ఆచరించడం వల్ల వాళ్ళ జీవితంలో అడ్డంకులు తొలగుతాయి. ఆయుర ఆరోగ్యాలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, ఉద్యోగం సమస్యలు ఉండేవాళ్ళు, సంతానం కావాలనుకునే వాళ్ళు, వివాహాలు జరగాలనుకునే వాళ్ళు, జీవితంలో ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి. స్వామి ఏ విధంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తారో మీకే తెలుస్తుంది. ఇది ఈనాటి అనగాష్టమి వ్రతం ఇక్కడ మన శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో జరిగింది. అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలగాలి. మీ అందరికీ కూడా అనగాష్టమి వ్రతం చేసుకునే అవకాశం స్వామి కల్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుదేవ దత్త. అనగాష్టమి వ్రతంలో వ్రత కథల్లో మనకి బ్రహ్మదేవుడు వేదముల్ని మరుస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు రేణుకామాత దగ్గరకు వచ్చి, అమ్మా నేను వేదములు మర్చితిని, గాయత్రి మంత్రము సైతము మర్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు అన్నప్పుడు వెంటనే రేణుకాదేవి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకో అని చెప్పగానే అక్కడికి వెళ్ళగానే విష్ణుమూర్తి కనపడపోయేసరికి అమలక వృక్షం కనబడుతుంది. ఆ అమలక వృక్షం తీసుకుని రాగానే రేణుకామాత స్మరణ మాత్రేన సంతుష్టుడైనటువంటి అనగా స్వామిని, అనగా లక్ష్మిని, ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవి సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నారు, వాళ్ళని ఇక్కడికే రప్పించెదను అని చెప్పి స్మరణ మాత్రేన సంతుష్టుడు దత్తాత్రేయ స్వామి. రేణుకామాత స్మరించగానే వెంటనే అనగా స్వామి, అనగా లక్ష్మి ప్రత్యక్షం అవుతారు. బ్రహ్మదేవుడు వాళ్ళని తన బాధతో విన్నవించుకొని వేదములు మరిచాను, నా పరిస్థితి ఏమిటి అనగానే అనఘాలక్ష్మి ముఖారవిందము నుంచి, భుజముల నుంచి వేదములు రేణుకామాత వైపు వెళ్తూ ఉంటాయి. వెంటనే బ్రహ్మదేవుడికి తన వేదములు అన్నీ గుర్తుకు వచ్చి మళ్ళీ ఎంతో ఆనందంతో శరణు వేడి
రేణుకామాతని శరణు వేడి, అనఘాస్వామి అనఘాలక్ష్మి శరణు వేడి తిరిగి తన లోకముకు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇలా అనఘాష్టమి వ్రత కథల్లో ఇది 5వ కథ నేను మీకు చెప్పడం జరిగింది. అలాగే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సువాసినీల పూజ కూడా ఈరోజు ఇక్కడ ఎంతో వైభవంగా జరిగింది. అనఘాస్వామి అనఘాలక్ష్మి సమేతంగా మాకు కొంతమంది అతిథులు ఈరోజు వచ్చారు. వాళ్ళందరినీ కూడా మేము అనఘాస్వామి అనఘాలక్ష్మి లాగా వాళ్ళని సత్కరించి చక్కగా వాళ్ళని మాకు భగవంతుడు పంపించిన విధంగా సువాసినీల్ని కూడా చక్కగా పూజించుకున్నాము. ఎంతో చక్కగా ఈరోజు అనఘాష్టమి వ్రతం జరిగింది. ఓం శ్రీ గురుదేవ దత్త.